సాధువులు, పండితులు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు ఇత్యాది పెద్దలందరూ చెప్తున్నటువంటి ప్రవచనాలు వినాలి. వినడం వల్ల అందులో మనకు ఏదైనా ఉపయోగం ఉన్నటువంటి స్వీకరించాలి. తప్పకుండా గురువులు, పెద్దలు అన్ని విషయాలు కూడా జనులకు అనుకూలంగా ఉండడానికి మాత్రమే వారు ప్రవచనాది కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి సూక్తులు, మాటలు వినడం వల్ల జీవనం చక్కగా కొనసాగుతూ ఉంటుంది. సాధువులను, బ్రాహ్మణులను, పండితులను నిందించడం వల్ల పాపములు తగులుతాయని ఆర్యోక్తి. పండితులనే కాదు, ఎవరిని కూడా దూషణ చేయకూడదు, విమర్శ చేయకూడదు. మంచిని స్వీకరించడం అలవర్చుకోవాలి. తద్వారా జీవనంకు ఎన్నో ఉపయోగయుక్తంగా ఉంటాయి. హరి ఓం స్వస్తి.